దేవుని ఎక్కువగా ప్రేమించకుండా లోకానికి దగ్గరగా కాదు, దేవునికి దగ్గర ఉండాలి. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. అది కీడుకు నిన్ను దూరంగా ఉంచుతుంది. 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఏం చేయాలన్నది? ప్రేమించాలంట. నథింగ్ మోర్ దాన్ గాడ్ అన్నట్టు ఉండాలి. అంత లోకం 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 లోకం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేది వరకు లోకం తప్ప ఇంకోటి లేదు. ఆఖరి కంపార్ట్మెంట్లో దేవుడు ఉంటాడు. అలా కాదు. పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ న్యాచురల్లీ ఫాలో. ఆదిమ అపోస్తలు ఎందుకు వారు అన్నిటినీ జయించగలిగినారు? వారు దేనికి భయపడలేదండి. చావుకు భయపడలేదు, రంపంతో కోయబడిన వారు ఏం భయపడలేదు, సింహాల బోన్లేసిన భయపడలేదు, సముద్రంలో ఎంట వేయబడిన భయపడలేదు, హతసాక్షులుగా మారిపోయినారంటే మరి ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? అదంతా కీడుగా మీరు అనుకుంటారు. చంపినారు, చంపబడ్డారంటే కీడు అనుకుంటారు. పరిశుద్ధ గ్రంథం అది కీడుగా ఎంచడం లేదు. ఒక గోధుమ గింజ దేవుని కొరకు భూమిలో పడి చస్తే అది ఎట్లా ఫలిస్తుందంట? 100 అంతలుగా ఫలిస్తుంది.